ఆదియందు దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో, అపోస్తుల కాలంలో ఎటువంటి వాగ్దానాలు దేవుడు వారిపై విడుదల చేశాడో, ఏ విధంగా తన ప్రజలను దీవించాడో, ఈరోజు అలాగ దీవించుటకు, అలాంటి అద్భుత కార్యం చేయుటకు మన దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు. రక్షించ నేర్చుకున్నట్లుగా దేవుని హస్తము ఆ బలము తక్కువ కాలేదు. విన నేర్చుకున్నట్లుగా నా ప్రభు చెవులు మందము కాలేదు. ప్రభువా, ఇంతమంది ప్రజలకి ఆహారం పెట్టమంటున్నావు, నేనేం చేయను? ఇది ఎలా సాధ్యం? చాలాసార్లు మనము మనకున్న వనరులతో, మనకున్న బలంతో అంచనా వేసుకుంటాం. ఈరోజు నీ బలముతో, నీకున్న వనరులతో అంచనా వేయటం మానేసాయి. దేవుని బలముతో నువ్వు అంచనా వేయి. మోషే దేవునికి ఒక ప్రశ్న వేశాడు, ఇంతమంది ప్రజలకి ఆహారం పెట్టమంటున్నావు ప్రభువా, నేను ఎక్కడి నుంచి తాను, నేనేం చేయను? వెళ్ళి ఇక వేటకెళ్ళేసి వేటాడి జంతువులను తీసుకురావాలా? ఇంతమంది ప్రజలకు ఆకలి ఎలా తెచ్చగలను అని రకరకాల ప్రశ్నలు వేశాడు. సముద్రంలోకి వెళ్ళేసి చేపలు వలలు వేసి చేపలు పట్టుకురావాలా? అడవిలోకి వెళ్ళేసి లేళ్ళు దుప్పులు వేటాడాలా? లేకపోతే పక్షులను వేటాడాలా? ఏం చేయాలి? రకరకాల ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ప్రభు అన్నాడు, సరే మోషే, నేను ఒక ప్రశ్నకి వేస్తాను, నువ్వు సమాధానం చెప్పు అన్నాడు. చిత్తం తండ్రి, అడగండి అన్నాడు. ఏం లేదు, యెహోవా బాహుబలము తక్కువైందా అన్నాడు. స్తోత్రం కలిగిన గాక. నా బాహుబలము తక్కువైందా? ఇన్ని రోజులు ఈ అరణ్యములో మన్నానిచ్చి వారిని పోషించిన దేవుడును, పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాను. రాత్రి చీకటిలో భయపడకుండా అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేశాను. చెప్పు మోషే, నా బాహుబలము తక్కువైందా? ఈరోజు నీ జీవితంలో నీ బలమును చూసుకొని మాట్లాడటం కాలం చాలు. మనం మాట్లాడాలి దేవుని బలమును ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని, దేవుని కృపను ఆధారం చేసుకొని, దేవుని మహిమైశ్వర్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు మాట్లాడటం ప్రారంభించు. దేవుని బాహుబలము తక్కువ కాలేదు. ఈరోజు ఇశ్రాయేలు ఎదుట అద్భుత కార్యాలు చేసిన దేవుని బాహుబలము ఈరోజు మన ఎదుట కూడా ఆ బాహుబలము నీ కొరకు చాపబడి ఉంది. అద్భుతాలు చేయడానికి నీకు ప్రత్యక్షత కలుగును గాక.